గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐటీ న్యూస్. దిస్ ఇస్ పవన్. సో నా వెనక చూస్తున్నారు కదా, దుర్గం చెరువు, అదేవిధంగా కేబుల్ బ్రిడ్జ్. కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ఈ కేబుల్ బ్రిడ్జ్ కింద ఉన్న దుర్గం చెరువు ప్రమాదంలో పడింది. హైదరాబాద్కే తలమానికంగా ఉన్న ఈ దుర్గం చెరువు ఐటీ హబ్ కారిడార్ మొత్తంలో ఇదే ఆకర్షణీయంగా నిలుస్తుంది. కానీ ఇక్కడ ఇప్పుడు ఈ చెరువు ప్రమాదంలో పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే చెరువు విస్తీర్ణం మొత్తం ఆ వెనక గమనిస్తే వాటర్ మీద ఒక గ్రీన్ మ్యాట్ పలిచినట్టు ఈ చెట్లన్నీ వాటర్ మీద ఇలా కనిపిస్తున్నాయి కదా. ఈ చెట్లు చాలా విషపూరితమైన చెట్లు. సో వీటిని తొలగించడానికి గవర్నమెంట్ నానా తిప్పలు పడుతుంది. ఇప్పుడు ముఖ్యంగా మీరు గమనిస్తే కొన్ని రోజుల ముందు దుర్గం చెరువులో, ఇది దుర్గం చెరువు కాదు, దుర్గం గార్డెన్ అని చెప్పేసి ఈ గుర్రపు డెక్కల గురించి విపరీతంగా సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవ్వడం జరిగింది. సో వెంటనే గవర్నమెంట్ స్పందించి వాటిని క్లియర్ చేద్దామని నిర్ణయించుకుంది. 2 రోజుల నుంచి కష్టపడుతూనే ఉన్నారు. ఒక్కసారి మీరు బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు. దాదాపు 5-10 అడుగుల మేర వీటిని చెట్లు తీసి పక్కన వేయడం జరిగింది. తీసే కొద్దీ వస్తూనే ఉన్నాయి. అసలు ఈ గుర్రపు డెక్క, దీన్ని ఇంగ్లీష్లో వాటర్ హయాసింత్ అంటారు. ఇది ఎంత డేంజరస్ మొక్క అంటే దీని పెరుగుదల ఏ విధంగా ఉంటుంది అంటే, ముఖ్యంగా అసలు ఇది ఇండియాకి ఎలా వచ్చిందో తెలుసుకుందాము. ఇది మన ఇండియన్ బ్రీడ్ కాదు. ఇది ఎక్కడో బ్రెజిల్ నుంచి తీసుకొని వచ్చారు. దక్షిణ అమెరికాలో ఎక్కడో ఉండేది ఇది. 18వ శతాబ్దంలో రాజులు ఏదో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి, వీటి పూలు చాలా అట్రాక్టివ్గా ఉంటాయి, సరే చాలా బాగుంది కదా అని చెప్పేసి అప్పటి రాజులు తీసుకొని రావడం జరిగింది. ఎక్కడికి? బెంగాల్కి. సో బెంగాల్ కలకత్తా కదా, సో అక్కడికి తీసుకొని రావడం జరిగింది. అందుకే దీనికి టెర్రర్ ఆఫ్ బెంగాల్ అనే పేరు కూడా ఉంది ఈ చెట్టుకి. ఎందుకు అంటే అది తీసుకొచ్చి ఆకర్షణీయంగా ఉంది అని చెప్పేసి అక్కడ చెరువులో వేయడం జరిగింది, అక్కడి రాజుల గార్డెన్లో. అది వేసిన వెంటనే అతి కొద్ది కాలంలోనే చెరువులు, నదులు మొత్తం వ్యాపించడం స్టార్ట్ అయింది. దానివల్ల అక్కడ మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇబ్బంది పడడం జరిగింది. వాళ్ళ జీవనోపాధి దెబ్బతినింది. సో అప్పటి నుంచే ఇది ఇక్కడికి వచ్చిందని చెప్తుంటారు. సో నిజంగా దీని పెరుగుదల ఎలా ఉంటుందంటే దాదాపు 3 నెలల్లోనే ఒక మొక్క 30,000 మొక్కలుగా విస్తరించిపోతుంది. సో 83 ఎకరాలు ఉంటుంది ఈ చెరువు మొత్తము. దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంలో ఈ గుర్రపు డెక్క అనేది ఫుల్గా పెరిగిపోయింది. ఒకసారి మీరు చూడొచ్చు ఎంత విషపూరితం అంటే ఇది వాటర్ బ్లాక్ చేస్తుంది. ముఖ్యంగా చెత్త ఎక్కడ ఉందో అక్కడ బ్లాక్ చేస్తుంది, వాటర్ ప్రవహించకుండా చేస్తుంది. ఇంకా వాటర్ అక్కడే నిలిచి ఉండడం వల్ల మొత్తం దోమలు ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దీనివల్ల లాభం అయితే ఏం లేదు, లాభం తక్కువ, నష్టం ఎక్కువ. మోస్ట్లీ దీన్ని ఏమన్నా లెదర్స్ బ్యాగ్స్ కానీ అలాంటివి ఏమన్నా తయారు చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. బ్యాగులు, ఏదన్నా దారాలు తయారు చేసుకోవడానికి మోస్ట్లీ ఉపయోగిస్తారు. దీన్ని చాలా కంట్రీల్లో కూడా బ్యాన్ చేయడం జరిగింది. ఈ చెట్టుని ఎక్కడ కనిపించినా అమ్మడం కానీ పెంచడం కానీ మొత్తం నిషేధము. మన కంట్రీలో అయితే జిహెచ్ఎంసీ మున్సిపాలిటీ వాళ్ళు ఎక్కడన్నా వాటర్లో ఉంటే దీన్ని క్లియర్ చేయాలని చెప్పేసి వాళ్ళకి ఆ నిబంధన ఉంది. దుర్గం చెరువు అంటేనే ఇక్కడ హైదరాబాద్లో వన్ ఆఫ్ ది మోస్ట్ అట్రాక్టివ్ ప్లేస్ అనమాట. పర్యాటక కేంద్రంగా ఇక్కడ చూస్తుంటారు. చాలా మంది రిలాక్సేషన్ కోసం ఇక్కడికి వచ్చి చెరువు, అక్కడ మీరు చూడొచ్చు బోట్స్ పోతున్నాయి కదా. సో ఆ బోట్స్ వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది. ఇన్ని ఎకరాల విస్తీర్ణంలో ఈ గుర్రపు డెక్కలు ఉండడం అనేది అసలు బోట్లు పర్యావరణానికి కూడా చాలా దెబ్బ. అందుకే అక్కడ మీరు జేసీబీ కనిపిస్తుంది కదా, పాపం 2 రోజుల నుంచి క్లీన్ చేస్తున్నారు వాళ్ళు. మీరు చూడొచ్చు, ఏమన్నా తగ్గినట్టు అనిపిస్తుందా? బట్ ఇక్కడ చూస్తుంటే గుట్టలు గుట్టలుగా ఈ చెట్లను అయితే ఇక్కడ పడేయడం జరిగింది. దాదాపు ఇక్కడ నుంచి మీరు ఇదంతా చూసుకోవచ్చు, మొత్తం వాటిని అక్కడే పడేసేయడం జరిగింది. తీసేసి వాటర్లో నుంచి తీయడం జరిగింది. తీసే కొద్దీ వస్తూనే ఉన్నాయి అవి మొత్తం 2 అడుగులు. ఒకసారి చూడొచ్చు మీరు ఎంత ఎత్తున ఉందో. ఎంత తీసినా ఈ గుర్రపు డెక్కలు అనేది వస్తూనే ఉన్నాయి. అందుకే వీటిని చాలా ప్రమాదకర మొక్కలుగా మనం పరిగణించడం జరుగుతుంది. అమెరికా, యూరోప్ కంట్రీస్ అన్ని బ్యాన్ చేయడం జరిగింది. సో వీటి వల్ల యూజ్ తక్కువ, మనకి లాస్ ఎక్కువ. సో ముఖ్యంగా మన పర్యాటక కేంద్రాన్ని కూడా దెబ్బతీస్తుంది. కాబట్టి దీన్ని గవర్నమెంట్ స్పందించడం చాలా సంతోషంగా ఉంది. అంటే కొంతమంది దీన్ని నెగిటివ్గా కూడా స్ప్రెడ్ చేస్తున్నారు, హైడ్రా మీద కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. సో ముఖ్యంగా మనకి కావాల్సిన పని చేయించుకోవాలి, నెగిటివ్గా ఏది తీసుకెళ్ళకూడదు. మన వీడియోల వల్ల గవర్నమెంట్ దృష్టికి అయితే ఇది వెళ్ళింది. వెంటనే వాళ్ళు పిలిచి 2 రోజుల నుంచి క్లీన్ చేపిస్తూనే ఉన్నారు.
అయినా వస్తూనే ఉంది. సో దీనివల్ల చాలా ప్రమాదం కాబట్టే దీన్ని క్లియర్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి హైడ్రా కూడా యాక్షన్ తీసుకోవాలి. చెరువులు పునరుద్ధీకరిస్తుంది కాబట్టి సో ఆ పర్పస్లోనే దీన్ని కూడా చూసుకొని కొత్త చెరువుల్ని ఎలాగే బూడిపోయిన చెరువులను బయటికి తీస్తుందో ఉన్న చెరువులను కాపాడుకునే బాధ్యత కూడా మనకు ఉంది కాబట్టి ఈ విధంగా వాళ్ళు క్లీన్ చేయడం జరుగుతుంది. సో ఇంకా చెప్పుకోవాలనుకుంటే అసలు చూస్తేనే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. 83 ఎకరాల చెరువులో 40 ఎకరాలు ఈ గుర్రపు డెక్కే నిండి ఉందంటే ఎంత ప్రమాదకరంగా, ఎంత ఓవర్ స్పీడ్గా ఇది పెరుగుతుందో, మనకి ఎంత ఫాస్ట్గా పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. నిజంగా ఆశ్చర్యం. 30,000 మొక్కలు 3 నెలల్లో ఇది డబుల్ అవుతుందంటే మురుగు నీటిలో కూడా ఎక్కువగా పెరిగే ఛాన్స్ ఉంది. చూడండి ఒకసారి ఎంత అంటే చూడడానికి ఐటీ హబ్ మొత్తం చుట్టూ బిల్డింగ్లు. ఇది వాటర్లో ఉన్న చేపలకి ప్రమాదమే. మెయిన్ ఆక్సిజన్ ఎక్కువగా పీల్చేసుకుంటుంది ఈ చెట్టు అనేది. ఇక్కడ చెరువులో ఉన్న ఆ చేపలకి ప్రమాదం. సో వీటన్నిటికీ ప్రమాదం కాబట్టి వీటిని తీసేయడం జరుగుతుంది. చుట్టుపక్కల మొత్తం బిల్డింగ్సే, సూర్యరశ్మి రావడమే కొంచెం కష్టం. పైకి ఇది ఉండడం వల్ల ఇంకా లోపల ఉన్న నీళ్ళల్లో పెరిగే చెట్లకైతే అసలు ఆ సూర్యరశ్మి వెళ్ళదు. సో ఫోటోసింథసిస్ జరగదు, మళ్ళీ అవి పెరగవు, అవి చచ్చిపోతాయి. వాటర్ మొత్తం విషపూరితంగా మారే అవకాశం ఉంది. సో దానికోసమే దీన్ని అయితే క్లియర్ చేయడం జరుగుతుంది. అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేసి డెఫినెట్లీగా కామెంట్ రూపంలో తెలియజేయండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.